బంగ్లాదేశ్లో హిందువులపై ముస్లిం మతోన్మాదులు చేస్తున్న అరాచక దాడులను ప్రపంచం నలుమూలల్లోని హైందవ సమాజం ముక్త కంఠంతో ఖండిస్తోంది. అమెరికాలోని డలాస్, న్యూయార్క్ తదితర నగరాల్లో బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు నిరసనలు తెలుపుతున్నారు. అమెరికాలోనే కాకుండా లండన్, కెనడా తదితర దేశాల్లో సైతం హైందవ సమాజాలు ఊరేగింపులు చేస్తూ శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఏ దేశంలో అయితే దాడులు జరుగుతున్నాయో ఆ బంగ్లాదేశ్లోనే హిందువులు సంఘటితమై తమ జోలికి వస్తే ఖబర్దార్ అంటూ అల్లరి మూకలకి అల్టిమేటం జారీ చేస్తున్నారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల ఉద్యమం పేరుతో మొదలైన ఈ హింసాత్మక విధ్వంసం క్రమంగా హిందూ వ్యతిరేక ఉద్యమంగా మారింది. దీంతో బంగ్లాదేశ్ రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని అమాయక హిందూ ప్రజలపై ముస్లిం మతోన్మాద అరాచక శక్తులు దాడులకు పాల్పడుతూ తమ పైశాచిక ప్రవృత్తిని చాటుకుంటున్నారు. అయితే ఈ దుశ్చర్యలను భారతదేశంలోని సెక్యులర్ అని చెప్పుకునే మేధావులు ఖండించకపోగా బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షాలు కూడా ముస్లిం ఓటు బ్యాంకుని పోగొట్టుకునే ఉద్దేశం లేకనో ఏమో హిందువుల్ని బంగ్లాదేశ్లో ఊచకోతలు కోస్తున్నా నోరు మెదపడం లేదు. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ఈ ఓటు బ్యాంకు రాజకీయాల్ని దశాబ్దాలుగా గమనిస్తున్న ప్రజలు వారికి ఎన్నికల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే తీర్పులు చెబుతున్నా ఆ పార్టీకి బుద్ధి రావడం లేదు. గాజాలో గాయపడిన వారికి చూపించే సానుభూతిని సైతం కనీసం బంగ్లాదేశ్లో హిందువుల పట్ల చూపించలేని స్థితిలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. రాజకీయ నాయకులే కాదు, కుహాన లౌకిక వాదులు, మేధావులుగా చలామణి అయ్యే కుటిల ప్రముఖులు, బాలీవుడ్ సహా సినీ రంగ ప్రముఖులు ఒక్కరూ హిందువులకు పొరుగు దేశంలో ఇంత అన్యాయం జరుగుతుంటే ఇది తప్పని ఖండించే ధైర్యం లేక తమ పిరికితనాన్ని ప్రదర్శించుకుంటున్నారు. అయితే సామాన్యులు, బాధ్యత గల పౌరులు, సమాజం పట్ల నిబద్ధత ఉన్న వ్యక్తులు, హైందవ సంస్కృతి పరిరక్షింపబడాలని కోరుకునే వారంతా సంఘటితంగా బంగ్లాదేశ్లో హైందవ సమాజం మీద జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. హిందువులపై ఎక్కడ దాడులు జరిగినా సహించబోమంటూ మతోన్మాద అరాచక మోకలపై గళమెత్తి నినదిస్తున్నారు. హిందూ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో నిరసనలు హోరెత్తాయి. బంగ్లాలో ముస్లిం ఛాందస్సుల హింసకు బలవుతున్న హిందువులను ఆదుకోవాలంటూ సేవ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ బ్యానర్లు ప్రదర్శిస్తూ ఆందోళనలు చేపట్టారు. కోల్కతా, రాజ్కోట్, ఒడిశా, న్యూఢిల్లీతో పాటు పలు నగరాల్లో హిందూ జాగరణ్ మంచ్ నిరసనలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో ఆదిలాబాద్, తాండూర్, బాన్సువాడ తదితర అనేక ప్రాంతాల్లో హిందూ సానుభూతి పరులు బంద్ పాటించారు, ఊరేగింపులు నిర్వహించారు, తమ నిరసనల్ని తెలుపుతున్నారు. సర్వే జన సుఖినో భవంతు అనే సంస్కృతి హిందువులదైతే తమకు సాయం చేసిన వారినే కాటేసే విష సంస్కృతిని బంగ్లాదేశ్లోని కొందరు మతోన్మాద మూకలు చాటుకున్నారు. వారి అరాచకాలు, ఆగడాలు ఆగాలంటే హిందూ సమాజం సంఘటితం కావాలి. హిందువులపై దాడుల్ని ఖండించాలి. భారత్ని ఇబ్బంది పెట్టాలని చూసే కుటిల ప్రయత్నాల్ని అడ్డుకోవాలి. జై హింద్, జై భారత్.